వాస్తవంగా నిన్ను నన్ను బాగు చేయడానికి, నిన్ను నన్ను పనికొచ్చే పాత్రగా మార్చటానికి, ప్రయోజకునిగా చేయటానికి యేసుక్రీస్తు చాలా వెల చెల్లించాడు. అపవిత్రమైన శరీరంతో అపవిత్రమైన పనులు మనం చేశాం. యేసుక్రీస్తు తన శరీరాన్ని కొరడాలకు అప్పగించుకున్నాడు. ఎందుకు తెలుసా? పాపిష్టి వాడివైన నువ్వు నీ శరీరంతో చేసిన పాపాల నిమిత్తము నీకు రావలసిన శిక్షను భరించలేవని ఆయన తన శరీరాన్ని అప్పగించాడు. వృద్ధస్తమాను పాపిష్టి తలంపులు చెడగొట్టుకుంటున్న నీ తల మీద శిక్ష పడాలి, నువ్వు తట్టుకోలేవని చెప్పి యేసుక్రీస్తు తన శిరస్సును శిక్షకు అప్పగిస్తే వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారండి. మోహపు చూపులతో అసహ్యంగా చూసేటటువంటి మనం ముఖం మీద ఊమి వేయబడాలి, నువ్వు ఆ అవమానాన్ని తట్టుకోలేవని చెప్పి యేసుక్రీస్తు తన ముఖాన్ని నీ బదులు అప్పగిస్తే వాళ్ళు గాండ్రించి మరీ ముఖం మీద ఉమ్మి వేశారండి. భరించాడు. ముఖం మీద మనం సాధారణంగా పాపం చేస్తున్నప్పుడు దాగుడు మూతలు ఆడుతూ ఉంటాం, దాక్కునే ప్రయత్నం చేస్తాం, ఎవరికి కనిపించకుండా అన్నీ చేసే ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ముఖాన్ని వాళ్ళు కప్పేశారండి, ఆ ముఖాన్ని దాచేశారండి. దాచి ముఖం మీద పిడిగుద్దులు గుద్ది, చెప్పు గుద్దింది ఎవరో చెప్పు. నీ దాపరికానికి యేసుక్రీస్తు ముఖము కప్పబడి గుద్దబడిందండి. నువ్వు నేను తిరిగిన తప్పుడు తిరుగుళ్లకు యేసుక్రీస్తు యొక్క పాదాలు మేకులతో బంధించబడినాయండి. చేతులతో చేసిన అడ్డమైన పనులను బట్టి నీ చేతులకు రావాల్సిన శిక్ష యేసయ్య తన చేతులకి ఆ శిక్షను అప్పగించాడండి. తన చేతులను ఆ శిక్షకు అప్పగించాడు. కారణం తెలుసా? నువ్వు శిక్షించబడ్డం ఆయనకి ఇష్టం లేక, ఆ శిక్షను భరించలేవు అని తెలుసు కాబట్టి ఆయనే శిక్షను భరించాడు, ఆయనే దెబ్బలు తిన్నాడు. నువ్వు నేను మరణించాల్సిన స్థానంలో ఆయనే శిలువ మీద మరణించాడు. కారణం తెలుసా? నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి.